ఈ మధ్య కాలంలో చూస్తున్నాం రాజకీయాల్లో ఉత్తుత్తి నాయకులు ఎక్కువైపోయినారు. ఉత్తుత్తి నాయకులు ఏంది, రాజకీయాల్లో ఏంది అంటారా? ఎస్, ఊతూతి బ్యాంక్ అనే ఒకటి సినిమా ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్లో ఏదో సినిమా వచ్చింది, నాకు మంచి కామెడీ సినిమా. దాంట్లో బోర్డు పట్టుకొని ఊతూతి బ్యాంక్ అంటారు. అట్లా ఊతూతి రాజకీయ నాయకులని ఈ ఉత్తుత్తి రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఎక్కువైపోయినారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, బీజేపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు. ఇంకా సిపిఎంలు అంటూ వాళ్ళు కొంచెం కష్టపడితే తప్ప ఇయ్యరు. ఈ ఊతూతి నాయకులు కష్టం అక్కడ. ఈ ఊతూతి నాయకుల పరిస్థితి ఏంటంటే 4 ఓట్లు వేయించే కెపాసిటీ ఉండదు, 4 రూపాయలు ఖర్చు పెట్టరు, కనీసం మీడియా వాళ్ళకు కూడా ఖర్చు పెట్టరు. వీళ్ళ పని ఏందప్ప అంటే ఎడన్నా ప్రెస్ మీట్లు జరిగినప్పుడు టెన్షన్గా వచ్చి నీట్గా కూర్చోవడం, అవకాశం దొరికితే ఉపయోగించుకొని మాట్లాడడం, లేదా పేపర్లలో ఎమ్మెల్యేలో ఎంపీలో మంత్రులు ఎవరైనా వస్తే వాళ్ళ పక్కన నిలబడడం, ఇవన్నీ చేస్తుంటారు. మ్యానిపులేట్ ఎక్కువ చేస్తుంటారు అనమాట. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఎక్కువ పార్టీల్లో అన్ని పార్టీల్లోనూ ఇలాంటి ఉత్తుత్తి నాయకులు ఉన్నారు. ఈ ఉత్తుత్తి నాయకుల అర్హత ఏందప్ప అంటే కులం లేదా బంధుత్వాలు లేదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ, లేదా వాక్చాతుర్యం, అది లేకపోతే బ్రోకరిజం, అది లేకపోతే డబ్బులు, ఇవన్నీ పెట్టుకొని వీళ్ళ వల్ల పార్టీకి ఉపయోగం లేదు, సమాజానికి ఉపయోగం లేదు, నలుగురికి ఉపయోగం లేదు, ఏముండదు. పదవులు మాత్రం అనుభవిస్తారు. వాళ్ళకు బంధుత్వాలో లేకపోతే ఇంకోటో కేవలం షో చేసుకుంటారు. ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు ఒకరే వస్తారు, సింహం సింగిల్గా వస్తుందంటారే, కార్ డ్రైవర్ వస్తాడు, కార్లో దిగుతారు, ప్రెస్ మీట్లో పాల్గొంటారు, టెన్షన్గా నిలబడతారు, 4 మాటలు మాట్లాడతారు, వెళ్ళిపోతారు. కనీసం పక్కోడికి టీ కూడా దాపరు. అవసరమైతే ఆ టీ కూడా ఆ పార్టీ ఆఫీసుల్లోనో లేకపోతే ఎవరైనా తెప్పించింటారు చూడు, ఆ సమోసాను టీలు, అవి కూడా శుభ్రంగా తిని టీ తాగి వాళ్ళ నీళ్ళే తాగి పోతారు. 1 రూపాయి ఖర్చు ఉండదు, కానీ పదవుల్లో మాత్రం ఉంటారు. మరి పైన వాళ్ళకు తెలియదా అంటే కింద రికమెండేషన్స్ కింద నుంచి పైకి పంపిస్తారు. ఎమ్మెల్యే లెటర్లో ఇంకో నాయకుడో ఈ సో అంతెందుకండి, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో టీటీడీ బోర్డు మెంబర్స్ కావచ్చు, శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలామందిని పేర్లతో సహా చెప్పగలను, కానీ ఆ పేర్లు చెప్తే బాగోదు. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 4 ఓట్లు రావు, 4 రూపాయలు ఖర్చు పెట్టిండరు, కానీ పదవులు వచ్చింటాయి. అది వీళ్ళంతా కరోనా వీరులు అంటాంటారు చూడు. కరోనా సమయంలో చాలామంది ఫోటోలకు పోజులు ఇచ్చి ఎవరో పంచుతా అంటే దాని దగ్గర పోయి బిస్కెట్ల ప్యాకెట్లు 4 ఇచ్చి మేము కూడా కరోనాలో చాలా సేవ చేసినామని పక్కన దొబ్బేసింటారు వీళ్ళనమాట. కరోనాలో పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 10th ఇంటర్మీడియట్ మంచి మార్కులు వచ్చినాయి మా వాడు కరోనాలో డిస్టింక్షన్ కొట్టినాడు అంటమే. అట్లా వీళ్ళంతా కరోనాలో పని చేసినారో లేకపోతే అప్పట్లో స్వాతంత్రం రాకముందు ఏమన్నా పార్టీల కోసం పని చేసినారో తెలియదు, కానీ వీళ్ళకి మాత్రం పార్టీలో కీలక పదవులు ఇస్తున్నారు. మరి గట్టిగా కొట్లాడి కేసులు పెట్టించుకొని, కేసులు అంటే గుర్తొచ్చా మన చిన్నబాబు గారు, నారా లోకేష్ గారు, ఎన్ని కేసులుంటే అంత తమ్ముళ్ళు, మనకు ఎన్ని కేసులుంటే అంత మనకు ఒక బ్రాండ్ ఉన్నట్టనమాట. వీనికి 12 కేసులు 13 కేసులు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు కార్యకర్తలు బాగా పనిచేసినట్లు అని నాయకులేమో చెప్తున్నారు. మరి ఇప్పుడు పదవులు అనుభవించే వాళ్ళకు ఒక్క కేసు లేదు, ఒక గొడవ చేయలే, క్లీన్ చిట్ అనమాట. కడిగిన ముత్తెమ్మాదిరి వచ్చి తెల్ల చొక్కాలు వేసుకొని కూర్చొని పదవులు కొడుతున్నారు. కానీ పార్టీ కోసం కష్టపడి దెబ్బలాడి డబ్బులు పోగొట్టుకొని ఆస్తులమ్మి కేసులు పెట్టించుకొని ఇన్ని ఉన్న వాళ్ళ పరిస్థితి పక్కకు తోచేసినారు. మరి వీళ్ళు పార్టీకి ఎవరు బలం, పార్టీకి ఎవరు అండ? కేవలం కులం చూసా, లేదా వాక్చాతుర్యం చూసా, లేదా బ్రోకరిజం చేసిన వాళ్ళక, లేదా డబ్బులు ఉన్నాయి లేని హోదా చూపించిన వాళ్ళకి? డబ్బులు ఉంటాయి కానీ ఖర్చు పెట్టరు. పైకి మాత్రం హుందాగా అబ్బాయి వీడు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినారు, వీడు అది ఇది అని కానీ ఏం ఉపయోగం? 4 ఓట్లు రావు, 4కి ఖర్చు పెట్టరు, పార్టీకి ఖర్చు పెడతారా అది లేదు. మరి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి
పైనున్న వాళ్ళు చూసుకోవాలి మరి. ఎవరు వాళ్ళకి అంత టైం ఉండదులే, కింద వాళ్ళు రికమెండేషన్ చేయకపోతే వాళ్ళు కానీ పదవులన్నీ ఇయ్యరు కదా. మొత్తం మీద అయితే ఈ విధంగా ఈ ఉత్తుత్తి రాజకీయ నాయకులు అయితే అన్ని పార్టీల్లోనూ ఎక్కువైపోయినారు. మరి ఈ ఊతూతి నాయకులకి చెక్ పెట్టేది ఎట్లా అనేది పైన వాళ్ళు ఆలోచించుకోవాలి మరి.